హాయ్! వెల్కమ్ టు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మనం మగ్గం ఎలా నేస్తున్నారైతే క్లియర్‌గా అయితే చూద్దామండి. చాలామంది మగ్గం గురించి తెలియని వాళ్ళంతా కూడా మగ్గం ఎలా నేయాలి అన్న కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంటారు. సో, వాళ్ళందరికి కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పవచ్చు. సో, ఇది కండి అండి. ఈ కండిని నాడలో పెట్టి ఇలా వాటర్ అనేది ఇలా లాగుతారు. సో, చూసారు కదా గాయ్స్! ఈ విధంగా అయితే వాటర్ అనేది లాగడం జరుగుతుంది మగ్గంలో. ఇప్పుడొచ్చేసి మనకు కాళ్ళ కిందొచ్చేసి మనకు తొట్టి చెక్కలుంటాయండి. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. సో, వాటిని ఇలా నొక్కినప్పుడు ఇదిగో అందులో ఇలా ఈ విధంగా లేస్తాయనమాట. సో, చూడొచ్చు ఇప్పుడు నాడి ఏ విధంగా అయితే చేంజ్ చేస్తున్నామో. సో, ఇవైతే ఇప్పుడు కవ్వలనేటివి లేస్తున్నారండి. 2 కవ్వలకి మనకు రంగనేది మారుతుంది కంది రంగు. సో, అందుకని చెప్పేసి 2 నాడులు ఉపయోగించి ఇక్కడ కవ్వలయితే నేయడం జరుగుతూ ఉంటుంది. సో, చూసారు గదా! ఈ విధంగా అయితే కవ్వాలనేస్తారండి. అలాగే ఇక్కడ 2 కడ్డీలయితే వచ్చున్నాయి. 3 బంగారు రంగులో ఉన్నటువంటి జరీ కడ్డీలయితే వచ్చేసాయి. ఇక్కడ కవ్వ అంటే నాడి ఒకసారి రైట్ సైడ్‌కి పోయి లెఫ్ట్ సైడ్‌కొస్తే అది ఒక కవ్వ అంటారండి. ఇక్కడైతే చూడొచ్చు బుట్టాలు ఏ విధంగా వేస్తున్నారో కూడా. ఇప్పుడు చూడండి బుట్టాలు వేసిన తర్వాత మనకి ఎక్స్‌ట్రా పోగులు ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసడం జరుగుతుందండి ఇక్కడ. సో, ప్రస్తుతానికైతే ఇక్కడ చూడొచ్చు బుట్టాలయితే ఇదంతా కూడా పైట అని చెప్పొచ్చండి. సారీ పైట. సో, పైట కాబట్టి బుట్టాలు హెవీగా వస్తాయి. ఇక్కడైతే బుట్టాలు ఎలా వేస్తారో అయితే ఈ వీడియోలో కూడా క్లియర్‌గా అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే బుట్టాలంటే ఏం లేదండి. ఇక్కడ మనకొక 20-25 దూర్పులయితే ఉంటాయి. వాటి మధ్యలో పోగుల్ని లేపి వాటి మధ్యలో మనం జరీ గాని లేదంటే మనకి ఏ కలర్ బుట్ట కావాలో ఆ కలర్ బుట్ట పోగులయితే పెట్టి జరుపుతూ ఉంటారండి. సో, అప్పుడే మనకు బుట్టలో మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది మనకైతే వస్తుంది. ఆ డిజైన్ అనేది మనకు ఇక్కడ సైడు మనకిక్కడ ఉంటాయండి. ఈ పోగులను బట్టే వస్తాయన్నమాట. మనకేవైతే బుట్ట వేసేటప్పుడు పోగులు పైకి లేస్తాయో వాళ్ళు ఒక డిజైన్ అయితే సెట్ చేసుంటారు. డిపెండింగ్ ఆన్ ద డిజైన్ మనకైతే బుట్ట ఏది కావాలో అది వస్తుందన్నమాట. మనకి చిన్న నెమలి బొమ్మలయితేనేమండి, ఇంకా అలాగే రకరకాలుగా ఉంటాయి. మామిడికాయ, అలాగే రామచిలుక ఇలాంటి బొమ్మలైతే ఉంటాయి గదండీ! సో, అవన్నీ గూడా మనకు ఇక్కడ ఇన్ని దూర్పులని జెప్పేసి మనకొక 20, 30 దూర్పులు ఇలా వేయాలని చెప్పేసి మనకు సైడ్‌లో కొన్ని పోగులైతే ఉంటాయండి. సో, వాటిలిని బట్టే మనకు ఈ బుట్ట డిజైన్ అనేది మనకి అమరుతుందన్నమాట ఇక్కడ. సో, అవన్నీ గూడా ఇప్పుడు మనకైతే ఇక్కడ 15 దూర్పులు అనుకుంటా ఈ బుట్ట వచ్చేసి. సో, వాటన్నిటికి కూడా పక్కన మోపులుంటాయి. అవి వెత్తుకొని మనం బుట్ట వేయడం అనేది జరుగుతూ ఉంటది. సో, అంతే కాకుండా ఇక్కడ చూడొచ్చు ఇది వేవింగ్ అనేది కాటన్ పడగ మీదయితే పాలిస్టర్ సారీ అయితే నేస్తున్నారిక్కడ. అంచులో చూడొచ్చు మనకు జరీ అనేది వచ్చేసింది. బోత్ సైడ్స్ జరీ కూడా ప్లెయిన్ జరీ బోర్డర్ అనేది. ప్లెయిన్ జరీ బోడి శారీ అలాగే ఇదొచ్చేసి రాణి కలర్‌లో మనకి కనిపిస్తుంది ఈ శారీ అనేది. ఇప్పుడైతే పళ్ళు అంటారు కదా! సో, పళ్ళు అనేది నేయడం జరుగుతుంది ఈ శారీ మీద. సో, దీంట్లో మళ్ళీ కడ్డీలొస్తాయి. అలాగే బుట్టాలు ఇవన్నీ కూడా వస్తాయండి. ఇది మధ్యలో చూడొచ్చు ఇక్కడ ఇంకొక శారీ ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఇదొచ్చేసి బ్లూ కలర్ శారీ. విత్ పొడుగొచ్చేసి బ్లాక్ కలర్ మీద బ్లూ కలర్ అనేది మనం ప్యాక నేయడం జరుగుతుంది. అలాగే ఇది గూడా చూడొచ్చండి ప్లెయిన్ బోర్డర్. ప్లెయిన్ బోర్డర్ ఎడ్జెస్‌లో బోత్ సైడ్ అంచులో చూడొచ్చు మనకొచ్చేసి జరీ వచ్చింది. దాని పక్కన 2 పసుపు రంగులోని ఒక 20 కవులు, 10 కవులు ఉంటాయవి. ఒక 20 లాగుంటాయి. 20 కవులు ఇటు సైడ్, 20 కవ్వలు అటు సైడ్ వచ్చున్నాయి. చూసారు గదా! సో, ఇవన్నీ గూడా మనకి రకరకాల మోడల్‌లో మనం శారీని నేసుకునే అవకాశం అయితే ఉంటది. మనకు ఏ డిజైన్ కావాలి, అలాగే ఏ స్ట్రక్చర్‌లో కావాలో ఆ విధంగా మనం ఈ పొడుగునైతే సెట్ చేసుకుంటే మనం శారీ నేసుకునే అవకాశం అయితే ఉంటదని చెప్పొచ్చండి. అంతే కాకుండా ఇక్కడ చూడు బుట్టాలయితే వేస్తున్నారు. ఈ దూర్పులు కనిపిస్తున్నాయి గదా! సైడ్‌లో. సో, వీటిలన్నిటిని గూడా దూర్పులంటారండి. ఇవి మీకు లెఫ్ట్ సైడ్ ఇగో ఈ నైలాన్ కలర్‌లో ఉన్నాయి గదా! సో, ఈ కలర్ అన్నీ కూడా మనకి దూర్పులని చెప్పవచ్చు. సో, ఇలా ఉంటదన్నమాట. ఈ బుట్టాలకనేటివి మనకు ఆల్రెడీ డిజైన్ జేసి పెట్టేసుంటాయండి. ఈ సైడు మనకి ఇన్ని దూర్పులని ఇవి ఆల్రెడీ సెట్ చేసుంటది డిజైన్.
సో, ఆ డిజైన్‌ని బట్టి ఆ పోగులు ఎక్కడెక్కడైతే పోగులు పైకి లేవాలో అక్కడే లేస్తాయన్నమాట. సో, ఆ లేచిన పోగులు ఇప్పుడు చూడొచ్చు. ఈ జరీ మనం చుట్టుకొనున్నాం గదా! ఈ జరీ చుట్టినటువంటి ఈ చిన్న చిన్న కండలనైతే వాటి మధ్యలో దూర్చేస్తున్నారు. దూర్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒక కవ్వయితే నేయాలన్నమాట మగ్గం మీద. నేసినట్లయితే అది గట్టిగా ఆ డిజైన్ అనేది పట్టుకొనుంటది శారీకి. సో, ఇదనేది మగ్గం మీదయితే చాలా రొటీన్ ప్రాసెస్‌గా అయితే జరుగుతూ ఉంటుండేది డైలీ. సో, ఈ విధంగా అయితే బుట్టాలేస్తారండి. అంతే కాకుండా ఇప్పుడు చూడొచ్చు మనం చూసారు కదా! జరీ ఏ విధంగా అయితే అవతలకి, ఇవతలకి ఎక్స్‌చేంజ్ చేస్తూ ఉన్నారు కదా! సో, ఈ ఎక్స్‌చేంజ్ చేయడమే మనకు అలా చేయడం వల్లే మనకి బుట్ట డిజైన్ అనేది శారీ మీదైతే పడుతుంది. సో, సైడ్ ఇప్పుడొచ్చేసి ఇవి ఈ దూర్పులనేటివి ఎత్తుతున్నారు. సో, మనకొచ్చేసి మొత్తం ఇగో చూసారు కదా! మనకు రైట్ కాదు లెఫ్ట్ సైడ్‌లో చూడొచ్చు. మొత్తం ఇవొక 15 దూర్పులుంటాయి అంతేననమాట. సో, వాటిల్ని ఈ విధంగా అయితే వేస్తుంటారు. ఇదొచ్చేసి మనకు ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడొచ్చేసి ఇది కడ్డీ అండి. ఈ కడ్డీ అయితే కొడుతున్నారు. సో, 2 కవ్వలకి మనం నాడిని మార్చుకోవాలి ఇక్కడ మళ్ళీ. సో, చూడండి. ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడైతే మేబీ చూడొచ్చు. ఇది చేడయితే ఎక్కువ ఉన్నట్టుంది. సో, ఇప్పుడు చేడు ముళ్ళు ముందుకు పెట్టేసి మళ్ళీ ప్లెయిన్ అయితే నేస్తూ ఉన్నారిప్పుడు. సో, ఇక్కడ కవ్వలు కొట్టారండి ముందైతే. సో, ఆ కవ్వలనేది ఒక 2 బెత్తులైతే ఒక 2, 2 అంటే మనకిక్కడ ఆల్‌మోస్ట్ 2 ఇంచెస్ ఉండొచ్చది. సో, అక్కడైతే కట్టినేయడం జరిగింది. తర్వాత ఇప్పుడొచ్చేసి ప్లెయిన్ శారీ అయితే నేస్తున్నారు. ఇదొచ్చేసి మనం ఇప్పుడు శారీలో మనం పళ్ళు, పళ్ళులో ఎంటర్ అయిపోయామనమాట. సో, పళ్ళు అలాగే పళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కడ్డీలయితే వస్తాయండి ముందు. సో, ఆ జరీ కడ్డీలయితే నేయబోతున్నారిప్పుడు. అవన్నీ గూడా చూద్దామిప్పుడు వీడియోలో. అంతే కాకుండా ఇక్కడ చూడొచ్చు శారీ. ఇదంతా గూడా పళ్ళు డిజైన్ అనమాట. ఇవన్నీ ఇప్పటిదాకా ముందు చెక్స్ దాని లోపల బుట్టాస్ వచ్చినాయి చూడండి. బ్లూ కలర్‌లో ఇలా ఆల్రెడీ వేసేసినారు. సో, ఇగండి ఈ దుర్పయితే ఇప్పుడు చూడొచ్చు సైడ్‌లో మనకు. ఈ సెటప్ అయితే ఆల్రెడీ ముందే చేసేసుంటారు. పోగులన్నీ ఏరేసి సో, ఏ విధంగా ఏ పోగులేస్తే ఏ డిజైన్ అయితే మనకొస్తుందో దీన్ని ముందు ప్రీ సెటప్ అయితే చేసేసుంటారండి. మగ్గం తగిలిచ్చే ముందే మనకు ఈ డిజైన్ అనేది సెట్టింగ్ అయిపోయింటది. సో, అందుకని చెప్పేసి ఇక్కడ ఇగో ఈ దుర్పులొచ్చేసి ఇవెట్లంటే ఇప్పుడు పట్టుకున్నారు గదా! యాహ్! ఈ సైడ్‌లో వచ్చి ఇవే దుర్పులు. సో, ఇది ఒకటో దుర్పనమాట. సో, దీన్నిలా పైకి ఎత్తి సో, ఈ హోల్డర్‌తో పైకి లేచినప్పుడు ఆ పర్టిక్యులర్ పోగులైతే ఇక్కడ లేస్తున్నాయి చూడొచ్చు. సో, చూసారు గదా! వాటి గ్యాప్‌లో ఈ విధంగా అయితే ఇలా దూర్చి ఇలా లెఫ్ట్ టు రైట్ సైడ్ మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా దూర్చుకుంటూ పోవాలి. తర్వాతయితే మళ్ళీ నెయ్యాలనమాట. ఒక కవ్వనేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దూర్పు ఎత్తుకొని ఆ విధంగా అయితే కంటిన్యూయస్‌గా నేసినప్పుడే మనకి బుట్ట ఫార్మేషన్ అయితే అవుతుందండి. సో, చూసారు కదా గాయ్స్! ఈ విధంగా అయితే మనం బుట్టాస్ కంటిన్యూయస్ అండ్ రిపీటెడ్‌గా వేసుకోవాలి. సో, ఎందుకంటే బుట్టాలో చాలా ఓపికుండాలండి. టైం అనేది ఎక్కువ పడుతుంటది. సో, ఇక్కడొచ్చేసి మనకు 1, 2, 3, 4, 5, 6, 7 బుట్టాస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఒక రోలో మనకి 7-8 వస్తాయండి మామూలుగా అయితే. ఇక్కడైతే మనకు 7 అయితే కనిపిస్తున్నాయి. సో, చూడొచ్చు. సో, ఈ విధంగా అయితే రొటీన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇదొచ్చేసి రెగ్యులర్‌గా ఈ విధంగా అయితే వేస్తారండి. సో, బుట్టలో వేయడానికి మనకు ఈ ఇప్పుడు దూరుస్తున్నారు గదా! పోగులనేది. సో, దానికనేది మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది. సో, అందుకని చెప్పేసి బుట్టలు వేయడానికి మోస్ట్‌లీ మనకు నార్మల్‌గా నేసేటప్పుడు కంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పొచ్చు. చూసారు కదండీ! 7 బుట్టాస్ ఒక రోలో అయితే మనకొచ్చేస్తున్నాయి. ఇవన్నీ గూడా మనకు ఈ విధంగా ఉంటాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇది మళ్ళీ అగైన్ ప్లెయిన్ సారీ అయితే ఈ విధంగా కంటిన్యూయస్ ప్రాసెస్‌లో ఈ విధంగా నేయొచ్చండి. ఇప్పుడే బుట్ట అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ సారీలో. అది గ్రీన్ కలర్ థ్రెడ్‌తో బుట్ట వేయడం జరిగింది. మనకు బుట్ట అనేది ఏ కలర్ కావాలో ఆ కలర్ డిపెండ్ అయ్యి మనం బుట్ట వేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చండి. సో, చూసారు కదా గాయ్స్! ఈ విధంగా అయితే మనకు హ్యాండ్లూమ్ శారీస్ మీద బుట్టాలైతే ఈ విధంగా వేశారు. కవ్వలు గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగానే ఈ విధంగా మనకు మల్టిపుల్ థ్రెడ్స్ ఉపయోగించి కవ్వలనేటివి నేయడం జరుగుతుంది. ఇప్పుడు శారీకి మనకు ఏ కలర్ బుట్ట వేస్తే బావుంటదో ఆ కలర్‌ని మనం డిసైడ్ చేసుకోవాలి ముందుగానే. సో, ఆ తర్వాతనే మనం ఆ బుట్ట కలర్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఈ విధంగా బుట్ట వేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు రోజ్ కలర్ శారీ అంటే రాణి కలర్ శారీ కాబట్టి
సో, ఇక్కడొచ్చేసి మనం గ్రీన్ కలర్ వేస్తే హైలైట్‌గా కనిపిస్తుంది. ఇదొచ్చేసి మనకు బ్లూ కలర్ శారీ. ఇక్కడొచ్చేసి మనం బంగారు వర్ణంలోని జరీ యూజ్ చేసేసి మనం ఇక్కడ ఈ కలర్‌లో బుట్ట వేయడం జరిగింది. సో, బ్లూ కలర్ శారీ మీద గోల్డ్ కలర్ అయితే చాలా హైలైట్‌గా అయితే కనిపిస్తుంది కాబట్టి, సో, వాటిని మనం ముందుగానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, అందుకని చెప్పేసి ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ. సో, బ్లాక్ కలర్ పొడుగులో మనకు బ్లూ కలర్ ప్యాకన్ ఎయడం జరిగింది కాబట్టి, దానికి గోల్డ్ కలర్‌లో ఉన్నటువంటి జరీ కలర్ బుట్ట వేసినట్లయితే హైలైట్‌గా కనిపిస్తుంది. సో, ఈ కలర్‌లన్నీ కూడా మనం ముందుగానే సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకు శారీ చాలా నీట్‌గా, అలాగే చక్కగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీరు కనుక మన ఛానెల్‌ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే మీరు ఇక్కడ చేనేత వర్క్ ఎవరైతే చేస్తున్నారో నేత పని వీళ్ళందరికీ కూడా మన ఛానెల్ తప్పకుండా షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ మరిన్ని హ్యాండ్లూమ్ రిలేటెడ్ క్లాతింగ్ కానివ్వండి వాటన్నిటి కోసం అయితే మన ఛానెల్‌ని కీప్